అందరికీ నమస్కారం. నిన్న మనం అనుకున్నట్లుగానే రఘురామకృష్ణరాజు గారు RRR డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈయన నా మీద ఒక లెటర్ ఒకటి రాశారు. దాని గురించి నేను మాట్లాడతానని చెప్పాను. ఇది ఎవరికంటే డీజీపీ గారికి ఈ లెటర్ ఆయన రాశారు. దీనిలో ఏమేమి మాట్లాడారు ఏంటి అనేది నేను చెప్తాను. ఒకటట ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ అసర్షన్స్ అంట. ఏంటి, సిబిఐ నా మీద నమోదు చేసినవి కేవలం ఎఫ్ఐఆర్, ఏమి అది ఎలిగేషను, ఇంకా నాకేమీ శిక్ష పడలేదు, కాంపిటెంట్ కోర్టు నన్నేమీ కన్విక్ట్ చేయలేదు, అందువల్ల డెఫినెట్ గా ఈ ప్రూవ్ అవుతాయి అని చెప్పటం ప్రీజడ్జింగ్ అని చెప్పారు. దీని మీద మాట్లాడదాం. ఏమండి, బహుశా మీరు మర్చిపోయారేమో, మీరు మా మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో, విజయపాల్ మీద, మాదిగ సోదరుడు విజయపాల్ మీద, అలాగే కాపు సోదరి డాక్టర్ ప్రభావతి గారి మీద, అలాగే గిరిజన అయినటువంటి సునీల్ కుమార్ నాయక్ మీద, నా మీద, మా అందరి మీద మీరు ఒక కేసు పెట్టారు కదా, కస్టోడియల్ టార్చర్ అని. మరి అదేమన్నా ప్రూవ్ అయిందా? మరి దాని గురించి మీరు ఎందుకు మాట్లాడారు? అదేదో ప్రూవ్ అయిపోయింది ఇదంతాను అన్నట్టు మీరు మాట్లాడారు కదా చాలాసార్లు మీడియాలో. వాళ్ళు అరెస్ట్ అవుతారు, వీళ్ళు అరెస్ట్ అవుతారు, ఇదవుతుంది అదవుతుంది అని మీరు మాట్లాడారు కదా. మరి అదెలా మాట్లాడారు? అప్పుడు గుర్తురాలేదా ఇది? తర్వాత వైలేషన్ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్ నార్మ్స్ అట. దీనిలో క్రిమినల్ డిఫేమేషన్ వస్తుంది అంటాడు. వేసుకోండి, క్రిమినల్ డిఫేమేషన్ వేసుకోండి. మీరు నా మీద మాట్లాడినవి ఉన్నాయి కదా, నేను కూడా వేస్తాను. ఓకే, సరిపోతుంది. అప్పుడు మీకు పడితే నాకు పడుతుంది. తర్వాత సివిల్ సర్వెంట్ పబ్లిక్ గా కామెంట్ చేశారు. కండక్ట్ రూల్స్ మళ్ళీ పాతే. సివిల్ సర్వెంట్ అయినంత మాత్రాన నేనేమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పౌరుని కాకుండా పోను. అలాగే బ్యాంకులో నా డిపాజిట్లు ఉన్నాయి. నేను ఒక డిపాజిటర్గా నేను మాట్లాడే అధికారం నాకుంది. ఓకే, తర్వాత ఇది ఫైనల్ గా బెస్ట్ కామెడీ పార్ట్ అన్నమాట. ప్రిజుడిస్ టు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్. ఈ వీడియోలో ఆయన కన్క్లూజివ్లీ ఎస్టాబ్లిష్డ్ మై గిల్ట్. సో పబ్లిక్ గా ప్రెజరైజ్ చేస్తున్నారు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ని. ఫస్ట్ దీని మీద మాట్లాడదాం. నేను మాట్లాడితేనే మీకు అదేదో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ని ప్రెజరైజ్ చేశానని అంటున్నారు కదా. మరి మీరు ఎన్నిసార్లు పబ్లిక్ గా మీ కేసు గురించి ప్రతిరోజు మీడియాలోకి వచ్చి, యూట్యూబ్లోకి వచ్చి, టీవీ ఛానల్స్ లోకి వచ్చి, పేపర్లోకి వచ్చి మీరెన్నిసార్లు మాట్లాడలేదు? అప్పుడు గుర్తురాలేదా ఇదంతా? మీరు మీ ఇష్టం వచ్చినట్టు తాగి మాట్లాడచ్చు. అదే మంచినీళ్ళు, మీ ఇష్టం వచ్చినట్టు మంచినీళ్ళు తాగి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడచ్చు. ఇంకెవరు మాట్లాడకూడదు. మరి అప్పుడు గుర్తురాలేదా ఇది? ఏది పబ్లిక్ గా మాట్లాడటం అనేది? సరే, దీని గురించి మాట్లాడదాం. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ప్రెజరైజ్ చేయడం. మరి మీరు ఎంతమంది సాక్షుల్ని బెదిరించారు మీ కేసులో? ఎన్నిసార్లు మీరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి మీరు ఫోన్ చేశారు? తీయండి, మీ ఐపీడీఆర్, మీ సిడిఆర్, మీది, మీ లాయర్ గారిది తీయండి. ఎవరెవరితో మాట్లాడారో ఈ 2 సంవత్సరాల రికార్డు ఉంటుంది. ఇప్పుడు నేను పిటిషన్ వేస్తున్నా అవన్నీ ప్రిజర్వ్ చేయమని. అప్పుడు తేలిపోతుంది ఎవరు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ప్రెజరైజ్ చేశారో. అప్పుడు ఆ పిటిషన్లో ఆర్డర్ వచ్చిన తర్వాత తేలుతుంది. ఓకే, క్రియేటింగ్ ఏ మీడియా ట్రయల్. మరి చాలా కామెడీగా ఉందండి ఇది. మీడియా ట్రయల్ గురించి మీరు మాట్లాడటం ఏంటి? పొద్దున్న లెగిస్తే మైక్లోనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. మీరు మాట్లాడటం ఏంటి మీడియా ట్రయల్ గురించి? మీరు ఎన్నిసార్లు, మీరు ప్రతిసారి పాపం ఆయన మాదిగ సోదరుడు క్రిస్టియన్ విజయపాల్ మీద మీరు ఎన్నిసార్లు మాట్లాడారు? అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మీడియాలో మీరు మాట్లాడలేదా? ఆ క్లిప్లన్నీ ఉన్నాయి, చూద్దాం. ఆవిడ ప్రభావతి గారు, పాపం ఆవిడ డాక్టర్ చదువుకుని ఆవిడ పని ఆవిడ చేసుకుని రిటైర్ అయిపోతే, కాపు సోదరి, ఆవిడ మీద మీరు ఎంత మాట్లాడారు? ఆవిడేదో
యాంటిసిపేటరీ బెయిల్ వేస్తే దాని మీద మీరు కామెంటరీ చెప్పారు. తప్పు చేయకపోతే యాంటిసిపేటరీ బెయిల్కి ఎందుకు వేస్తారని మీరు మాట్లాడారు. అది మాట్లాడచ్చా? మరి అదేంటి మీడియా ట్రయల్ కదా? మరి అదేమిటి? ఇట్లా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే ఏదో అన్నట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఓకే, ఇక ఆఫ్ చేయండి ఇదంతా ఈ తమాషా. ఇది మీ లెటర్కి నేను ఇచ్చే సమాధానం. ఓకే, ఇక మీ మీద ఇదిగోండి నా దగ్గర ఇంత రికార్డు ఉంది. ఇప్పుడు ఇదంతా నేను చదివి వినిపించలేదు, మన వాళ్ళకి టైం సరిపోదు. కొంచెం క్లుప్తంగా కొంచెం హైలైట్ ఉన్నవి నేను చెప్తాను. మీరేదో నా పరువు పోయింది అది ఇది, నా మీద ఏం ప్రూవ్ కాలేదంటున్నారు. ఇదేంటి గుర్తుపెట్టారా? యాక్షన్ నోటీస్. మీరు ఏ తప్పు చేయకపోతే మీ ఆస్తులు వేలం వేయమని చెప్పి నోటీస్ ఎందుకు వచ్చింది? ఇదిగో ఇది ఒక యాక్షన్ నోటీస్. ఇవన్నీ నెట్లో పెడతానులేండి, అందరూ చూసుకుంటారు. ఇదిగోండి ఇది ఇంకొక, మీరు అప్పులు తీర్చకపోవడం వల్ల మీ ఆస్తులు వేలం వేయాలని ఇంకో నోటీస్. ఇవన్నీ ఎందుకు వచ్చినాయండి? ఇక మీ మీద 2019, 2020, 2021 ఈ 3 సంవత్సరాల్లో 3 కేసులు సిబిఐ వారు నమోదు చేశారు. ఏమండి? ఈ 3 కూడా బ్యాంకుల్ని మోసం చేసినటువంటి కేసులే. వీటి విలువ 2000 కోట్ల పైచీలికే ఉంటుంది. ఓకే, నేను మిమ్మల్ని 420 అని నేను అనలేదండి. సిబిఐ వారు 420 కింద మిమ్మల్ని గుర్తించారు. సిబిఐ చేత గుర్తించబడినటువంటి 420 మీరు మీ కుటుంబ సభ్యులని మాత్రమే నేను అన్నా. ఎందుకంటే ఈ ఎఫ్ఐఆర్ లో సెక్షన్ 420 అని ఉంది చూడండి. సెక్షన్ 420 అన్నిట్లో ఉంది. ఇది చూడండి, ఇదిగోండి ఒక దాంట్లో ఇదిగో చూడండి, ఇది మీ లక్కీ నెంబర్ అనుకుంటా. ఒక ఎఫ్ఐఆర్ ఏమో 4 అండి, మరి ఇంకొక ఎఫ్ఐఆర్ ఏమో 20. ఈ ఎఫ్ఐఆర్ కూడా 420 వచ్చింది. తమాషా. ఓకే, ఇందులో ఈ సెక్షన్స్ ఆఫ్ లా చూసుకున్నట్టయితే 3 కూడా 420 ఉంది. 3 ఒకటే ఆరోపణ, బ్యాంకులను మోసం చేసి ఆ లోన్ తీసుకునేటప్పుడే మోసం చేసి లోన్ తీసుకున్నారు. ఆ తర్వాత దాన్ని ఏ ప్రయోజనాల కోసం అయితే తీసుకున్నారో ఆ ప్రయోజనాలకు వాడకుండా ఫిక్స్డ్ డిపాజిట్లు వేసి మళ్ళీ దాని మీద లోన్ తీసుకుని ఆ డబ్బులు ఎగరగొట్టారు అనేది ఒకటి. రైట్. రెండవది, మీరేదో థర్మల్ పవర్ ప్లాంట్ పెడతాను భరత్ అంటే మీ అబ్బాయి పేరు మీద, మీ అబ్బాయి పేరు ఎందుకు తీయాల్సి వచ్చిందంటే అతని పేరు మీద మీరు పవర్ ప్లాంట్ పెట్టారు కాబట్టి ఆ అబ్బాయి పేరు మీద 420 పనులు చేశారని నేను చెప్పాను. సో ఆ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టి దానికి ఏదో బొగ్గు కొన్నట్టు, ఆ బొగ్గు అంతా కాగులు ఎత్తుకుపోయినట్టు మీరేవో కథలు చెప్పారు. దాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ నా దగ్గర ఉంది, తిరిగి కాగితాలన్నీ అవే. దానిలో క్లియర్గా వాళ్ళు డినై చేసి కేసు పెట్టారు. ఇవన్నీ పెట్టుకొని ఇదేదో మీకు పద్మశ్రీ వచ్చినట్టు సత్కారం జరిగినట్టు మాట్లాడతారేంటండి? కరెక్టా ఇది? సరే, ఈ 2019 కేసు మీ మీద ఆల్రెడీ ఛార్జ్ షీట్ అయింది. ఛార్జ్ షీట్ అంటే ఏమిటో మీరు గతంలో నా మీద ఒక కామెంట్ చేస్తూ డెఫినేషన్ చెప్పారు, గుర్తుందా? ఛార్జ్ షీట్ వేశారంటే సాక్ష్యాధారాలు ఉన్నాయని, అతను నేరస్తుడని రుజువైంది కాబట్టి ఆయన ఆ పదవి నుంచి తొలగించాలని నా గురించి చాలాసార్లు మాట్లాడారు. మరి అదెందుకు మాట్లాడారు? తాగి మాట్లాడారా నీళ్లు? ఇదేంటి 2019 కేసు ఛార్జ్ షీట్ అయింది అంటే మీ మీద మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయడానికి, శిక్షించడానికి తగిన ఆధారాలు ఉన్నాయి అని సిబిఐ వారు, ఇదిగో ఇందులో కూడా 420 ఉందండి, సిబిఐ వారు ఛార్జ్ షీట్ వేశారు. అందులో శిక్ష పడదని మీరు ఎలా చెప్తారండి? శిక్ష పడుతుంది అని నేను ఒక ఈ దర్యాప్తు అనుభవం ఉన్న అధికారిగా ఈ కేసు అంతా చదివిన తర్వాత నాకు అనిపించింది, నేను చెప్పాను. పడదు అని మీరు ఎలా చెప్తారు చెప్పండి? సుప్రీంకోర్టు మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయమని చెప్పినప్పుడు అందులో మిమ్మల్ని ఏమైనా అరెస్ట్ చేయొద్దు అని ఏమైనా డైరెక్షన్ ఇచ్చిందా? చేయమనే కదా చెప్పింది. అరెస్ట్ చేసుకోవచ్చు. అరెస్ట్ చేయము అని మీకు సిబిఐ వాళ్ళు ఏమన్నా గ్యారంటీ ఇచ్చారా? ఇస్తే అది కొంచెం చూపించండి. నేను అరెస్ట్ అవునని అనంత గ్యారంటీగా మీరు ఎలా చెప్తున్నారండి? సో 2020 సంవత్సరం 2020 ఇది కూడా అదే 420, 120B
ఇవన్నీ కూడా ఇవన్నీ మీకు నెట్లో పెడతాను చూసుకుంటారు. ఇందులో మీతో పాటుగా నెంబర్ 1 ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్. ఓకే. ఎక్యూజన్ నెంబర్ 2 కనుమూరు రమాదేవి, రెసిడెంట్ ఆఫ్ 8-2-293/82/JII/212/O, రోడ్ నెంబర్ 76, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 96. ఇక్కడ కనుమూరు రాజు రఘురామకృష్ణ, డైరెక్టర్, రెసిడెంట్ ఆఫ్ ప్లాట్ నెంబర్ 212-0, రోడ్ నెంబర్ 76, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 96. మరొక ఎక్యూజన్ కోటగిరి ఇందిరా ప్రియదర్శిని, డైరెక్టర్, రెసిడెంట్ ఆఫ్ A1, శ్రీదుర్గా పామ్ స్ప్రింగ్స్, 8-2-544, రోడ్ నెంబర్ 7, బంజారా హిల్స్, హైదరాబాద్ 34. ఇదే తెలిసిన అడ్రస్ లో ఉందే. ఇప్పుడు నేను ఇక్కడ వెళ్ళినట్టు కూడా ఉంది. ఎవరిది ఇది? శ్రీదుర్గా పామ్ స్ప్రింగ్స్ అంటే ఎవరిదో కొంచెం మీడియా మిత్రులు వాళ్ళు చూసి చెప్తే బాగుంటుంది, నాకు కొంచెం గుర్తొస్తుంది. ఇంటి పేరు వేరే ఉంది, కోటగిరి ఇందిరా ప్రియదర్శిని. మీ అందరి మీద ఇదేం పద్మశ్రీకి రికమెండ్ చేస్తూ పంపిందేం కాదు. సిబిఐ వాళ్ళు మీ మీద పెట్టిన కేసు 420 అని. గజ దొంగ నేను అనలేదండి, సిబిఐ వాళ్ళు అన్నారు. 100 రూపాయలు, 200 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు కొట్టేస్తే దొంగ అంటారు. మరి 1000 కోట్లు కొట్టేస్తే ఏమంటారు మీరే చెప్పండి. అదే సిబిఐ వాళ్ళు అన్నమాట నేను చెప్తున్నా, నేను అనలేదు గజ దొంగని. సిబిఐ వారు గుర్తించారు మిమ్మల్ని, సిబిఐ వారు అన్నారు. ఎఫ్ఐఆర్ వేశారంటే ఏంటి? మరి వాళ్ళు మిమ్మల్ని గజ దొంగ అన్నట్టే కదా. ఎందులో ఏమన్నా మిమ్మల్ని పద్మశ్రీకి రికమెండ్ చేస్తే ఏమన్నా ఉందా? దొంగతనం చేశారనే కదండి 420 అంటే. అదే కదా ఉంది, నేను అదే అన్నా. నేనేమనలేదు, నా ఒపీనియన్ నేనేం చెప్పలా. సిబిఐ వారు ఇలా అన్నారని చెప్పా, సుప్రీంకోర్టు వారు ఓకే గో హెడ్ అన్నారని చెప్పా. ఇంకా 2021 సిబిఐ కేసు దీనిలో చూద్దాం. సేమ్ A1 భరత్ పవర్ జెన్కామ్ లిమిటెడ్, హౌస్ నెంబర్ శివ ఎన్క్లేవ్, ఓల్డ్ బోయిన్పల్లి, సికింద్రాబాద్. నెంబర్ 2 శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు, డైరెక్టర్, అడ్రస్ ప్లాట్ నెంబర్ 212-0, సేమ్, రోడ్ నెంబర్ 76, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 33. అక్యూజన్ నెంబర్ 3 కనుమూరు రమాదేవి శ్రీమతి, డైరెక్టర్, సేమ్ అడ్రస్. అక్యూజన్ నెంబర్ 4 కనుమూరు ఇందిరా ప్రియదర్శిని, అడిషనల్ డైరెక్టర్, అడ్రస్ అగైన్ సేమ్ అడ్రస్, A1 శ్రీదుర్గా పామ్ స్ప్రింగ్స్, 8-2-544, రోడ్ నెంబర్ 7, బంజారా హిల్స్, హైదరాబాద్ 34. ఇంకా చాలా మంది ఉన్నారు ఇందులో. ఈ మొత్తం కేసుల్లో మీ మీద పొగడ్తలు ఉన్నాయా? మీ మీద ఎలిగేషన్సే కదా ఉన్నాయి, ఛార్జెసే కదా ఫ్రేమ్ చేసింది సిబిఐ. ఒక ఆల్రెడీ ఒక కేసులో ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేశారు కదా, ఫైల్ చేశారు కదా. మరేంటండి మాట్లాడతారు మీరు? నన్ను ఉద్యోగం తీసేయాలా? ఎందుకు తీసేయాలి? నేనేమన్నా అవినీతి పరులను పోలీస్ అధికారులను పెట్టుకుని ప్యాకెట్ క్లబ్బులు రన్ చేస్తున్నానా? లేకపోతే బెల్ట్ షాపులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నానా? బ్రాందీ షాపుల్లో బలవంతంగా వాటాలు తీసుకున్నానా? ఏం చేశానని? ఇంకా చాలా మాట్లాడగలను, ఇంకా చాలా ఉంది నా దగ్గర. మెటీరియల్ చూశారు కదా, ఇంకా చాలా ఉంది. నేను ఇంప్లీడ్ అవుతాను అనేది ఇన్ఫర్మేషన్ అండి, బెదిరింపు కాదు, థ్రెట్ కాదు. ఐఎమ్ గోయింగ్ టు డెఫినెట్లీ. ఎందుకంటే మీరు దొంగిలించినటువంటి ఆ 2,000 కోట్లు, సిబిఐ వాళ్ళు చెప్తున్నటువంటి ఆ 2,000 కోట్లు ఏమైతే ఉన్నాయో ఆ బ్యాంక్ వాళ్ళు వచ్చేసి పెట్టుకునేం కాదు. మాలాంటి వాళ్ళము చాలా మంది ఆ బ్యాంకులో డిపాజిట్ చేస్తే మా డబ్బులు, ఆ డబ్బుల్ని మీకు లోన్లుగా ఇచ్చారు. అవి మా డబ్బులే, మా అందరి డబ్బులు, ప్రజలందరి డబ్బులు. అవి తిరిగి రాబట్టుకోవాల్సిన బాధ్యత మాకుంది, అవసరం మాకుంది. బ్యాంక్ వాళ్ళు మేము ఒక లోన్కి వెళ్తే 100 క్వశ్చన్లు వేస్తారు. ఎన్ని గ్యారంటీలు చూపించినా ఇది కాదు, ఇంకోటి తీసురా, ఇంకోటి తీసురా, ఇంకోటి తీసురా అని వేధిస్తూ ఉంటారు. వాళ్ళందరి తరఫున ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను, అధికారిగా కాదు. అదేవిధంగా క్రెడిట్ కార్డు బిల్లు కట్టడం ఒక రోజు లేట్ అయితే 100 ఫోన్లు చేస్తారు బ్యాంకులో. ఏది 10,000, 20,000, లక్షకే.
అలాగే లోన్ కనుక కట్టడం ఒక రోజు లేట్ అయితే వచ్చి రోడ్డు మీద ఆపి బళ్ళు ఎత్తుకుపోతారు, ఇంటి మీదకి వస్తారు. మరి మీ విషయంలో ఎందుకు ఇంత ఉదారంగా ఉన్నారు? కాబట్టి అటువంటి వాళ్ళందరి తరఫున ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా. దీనికి ఒక అధికారం అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, కాబట్టి మీరు ఇంతకు ముందు ఏం చేశారో గుర్తు తెచ్చుకోండి. ఓకే, ఇష్టం వచ్చినట్టుగా తాగి మాట్లాడి మంచినీళ్ళు తాగేసి మాట్లాడేయటం ఇది కరెక్ట్ కాదు. మేము మాట్లాడగలం, మీ భాష మాకు కూడా వచ్చు, మీకే కాదు. కాబట్టి ఇంకా చాలా చేయగలను నేను. అందులో పేర్లు ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళ ఫోటోలు తీసుకుని మాట్లాడగలను. కానీ నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను అంతవరకు వెళ్ళటం లేదు. అంతవరకు వెళ్ళేలా చేసుకోవాలంటే చేసుకోండి. ఓకే, వాళ్ళందరి డీటెయిల్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, అవి ఇక్కడ ప్లే చేసి చూపించి మాట్లాడగలను. కాబట్టి ఈ బెదిరింపులు ఏమి మన దగ్గర పని చేయండి. ఓకే, సో మీరు ఆ పని చూసుకోండి. ఆ సిబిఐ కేసులు ఏమైతే ఉన్నాయో అవి చూసుకోండి. నేను చెప్పిన అభిప్రాయానికి ఇప్పటికే కట్టుబడి ఉన్నాను. ఈ కేసుల్లో మిమ్మల్ని అరెస్ట్ చేయమని సిబిఐ వాళ్ళు చెప్తే అప్పుడు నమ్ముతాము. ఈ లోపుగా గనక సిబిఐ వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే, ఈ హోదాలో డిప్యూటీ స్పీకర్ హోదాలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రతిష్ట మంట కలుస్తుందా లేదా? అదే నేను చెప్పింది, నా అభిప్రాయం నేను చెప్పాను. తప్పేంటి? మళ్ళీగా చెప్తున్నా, 420 అని మిమ్మల్ని అన్నది నేను కాదు, సిబిఐ అంది. సిబిఐ మీ మీద కేసు పెట్టింది, సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది, సిబిఐ. వాళ్ళు అన్నారని నేను చెప్పాను. అందులో ఉన్న వాళ్ళందరి గురించి అదే చెప్పాను. నేనంటే అయిపోతుందా? నా ఇష్టం, ఎవరినన్నా అనేయచ్చు, కానీ అది అవ్వదు కదా. మీకు రికార్డు ఉంది, రికార్డు చూపించానుగా. వాళ్ళు అన్నారండి సిబిఐ వాళ్ళు, వాళ్ళ మీద కేసు పెట్టండి. వాళ్ళ మీద పెడతారా? వాళ్ళ మీద వేస్తారా? పరువు నష్టం దావా? అంటే ఇవన్నీ ఓకే, అవసరం లేదు. ఇక్కడ ఆవిడ భయపడ్డు ఏమి. ఓకే, సో ఎవరి అంత మాకే తెలుసు, అంత మేమే చేయగలం, నేను అందరినీ భయపెట్టేస్తాను, నేను అందరినీ బెదిరించేస్తానంటే ఇక్కడ ఎవడు బెదరడు. రాష్ట్రంలో దళిత క్రైస్తవుల్ని ఇష్టం వచ్చినట్టు నేను బెదిరించేస్తాను, మీ క్యాస్ట్ సర్టిఫికేట్లు రద్దు చేసేస్తాను. మరి ఇవేంటి? ఈ థ్రెట్స్ ఏమిటి? మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ అందరూ పడి ఉంటారు అనుకున్నారా? అట్లాంటిది ఏమి ఉండదు. మేము చేయగలిగేది మేము చేస్తాం, చేసి చూపిస్తాం. సో నేనేం పుట్టి మాటలు చెప్పట్లా, మీరు చెప్పారు కాబట్టి నేను చెప్పిన దానికి మళ్ళీ ఖచ్చితంగా నేను సమాధానం చెప్పాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. థ్యాంక్ యూ. ఈ రికార్డు అందజేసిన వారికి మరీ కృతజ్ఞతలు.